ఈరోజు మనం లాగరిథమ్స్ టాపిక్లో మిగిలిపోయిన ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 6 ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐదు వీడియోస్ అప్లోడ్ చేశాను నేను అంతకుముందు. సో ఇక్కడ ప్రాపర్టీ 7 ప్రాపర్టీ ఏంటి, లాగరిథమ్స్లో 7th ప్రాపర్టీ ఏంటి అంటే a to the power of log of capital N base a is equal to capital N అన్నమాట. అయితే దీన్ని మనం ప్రూఫ్ ఎలా, ఇది ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది, క్యాపిటల్ ఎన్నే ఎందుకు చెప్పాలి, ఇక్కడ బేస్లో ఏ ఉంది, a to the power of log of n capital N base a is equal to ఆన్సర్ ఏమవ్వాలి, క్యాపిటల్ N అవ్వాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం, ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ లాగరిథమిక్ పక్కన కూడా బేస్ ఏ, ఈ రెండు సేమ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఏ సేమ్గా ఉన్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది అనమాట. సరే, అది ప్రూఫ్గా మనం ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎలా రాద్దామంటే a to the power of log of n base aని x అనుకోండి. ఫస్ట్ x అనుకున్నప్పుడు బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసినట్లయితే ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ లాగ్ ఆఫ్ a to the power of log n base a is equal to log of x బేస్లో లాగ్ అప్లై చేసాం, ఓన్లీ లాగ్ అప్లై చేసాం కదా. ఓ పని చేయండి, బేస్లో ఏగా తీసుకోండి, బేస్లో ఏ తీసుకోవచ్చు. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో రైట్ హ్యాండ్ సైడ్ కూడా బేస్లో అదే తీసుకోవాలి. అప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది, ఏమని, లాగ్ ఆఫ్ a to the power of n base a is equal to n ముందుకు వస్తుందిగా, n log a base a లాగనమాట. బేస్ ఏ అనొచ్చు కదా. అంటే ఈ ఫార్ములాని అప్లై చేసినట్టయితే ఈ లాగ్ ఎన్ బేస్ ఏ అనేది ముందుకు వచ్చేసింది. అంటే ఇప్పుడు చూడండి, లాగ్ ఎన్ బేస్ ఏ అనేది ముందు వైపు రాసుకుంటాం కదా. అంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఇంటూ లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ రాసుకోవాలి. లాగ్ ఏ బేస్ ఏ ఎప్పుడైనా 1 అనమాట, దాని విలువ ఎప్పుడు 1. కాబట్టి లాగ్ ఎన్ బేస్ ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 ఇంటూ సంథింగ్ అంటే అదే వస్తుందిగా. అంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ రాసుకోవచ్చుగా. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఏ అనమాట. అంటే బేస్లో సేమ్ నెంబర్ ఉంది కదా, బేస్లో సేమ్ నెంబర్ ఉంది. అయితే లాగరిథం పక్కన ఈ నెంబర్లు ఈక్వల్ అవుతాయి. అంటే లాగ్ ఏ బేస్ రెండిట్లోనూ లాగ్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఏదైతే ఉందో n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవచ్చు. n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n అన్నా ఒకటే కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n అనమాట, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n. సో ఇది ఫస్ట్ రిలేషన్ కదా, ఇది ఫస్ట్ మనం తీసుకున్న రిలేషన్. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అంటే ఈ రిలేషన్, దీన్ని ఏమనుకున్నాము, ఎక్స్ అనుకున్నాం అనమాట. ఆ ఎక్స్ బదులుగా మనకి ఇక్కడ ఏమొచ్చింది, నంబరు క్యాపిటల్ ఎన్ వచ్చింది.
క్యాపిటల్ ఎన్ వచ్చింది. సో ఆ విధంగా క్యాపిటల్ ఎక్స్ దగ్గర మనం ఏం రాయొచ్చు అంటే క్యాపిటల్ ఎన్ రాసుకోవచ్చు. ఎందుకలాగా, స్మాల్ ఎక్స్ని మనం సింప్లిఫై చేసినట్లయితే స్మాల్ ఎక్స్ బదులుగా క్యాపిటల్ ఎన్ వచ్చిందనమాట. సో 1 బికమ్స్ అంటే 1 ఇంప్లాయిస్ 1 బికమ్స్ అని రాసి ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ బదులుగా ఏం రాసుకోవచ్చు మనం, క్యాపిటల్ ఎన్ రాసుకోవచ్చు. ఇది మనకి కావాల్సినటువంటి ప్రాపర్టీ నంబర్ 7 అన్నమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడున్న నెంబరు సేమ్ నెంబర్ వచ్చినట్టయితే, సేమ్గా వచ్చినట్లయితే ఇక్కడున్న నెంబరే ఆన్సర్ అన్నమాట. సో ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అని చెప్తాం అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్. అయితే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లయితే, సో ఇదే ఫార్ములాకి సంబంధించి ఒక ఫార్ములా ఇస్తా చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం ఇస్తాను మీకు. 2 టు ది పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ 5 బేస్ 2 కావాలి రాయమన్నా. అంతకుముందు ఫార్ములాలో మనం ఏం చెప్పుకున్నాం, ఏ టు ది పవర్ ఆఫ్ లాగ్ క్యాపిటల్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. అంటే ఇక్కడున్న నెంబర్ రెండు బేస్లు సేమ్గా అయినప్పుడు ఈ ప్లేస్లో ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది కదా. సరే ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లంలో 2 టు ది పవర్ ఆఫ్ లాగ్ 5 బేస్ 2 కావాలి. అంటే ఇక్కడ బేస్ 2 టు ది పవర్ ఆఫ్ అన్నాం కదా, ఈ బేస్ 2ని ఇక్కడ కూడా బేస్ ఏముంది 2 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ 2తో ఈక్వల్గా ఉన్నప్పుడు ఆన్సర్ అవుట్పుట్ ఏమవుతుంది 5 ఆన్సర్గా వస్తుందన్నమాట. అంటే డైరెక్ట్గా 5 అని రాసుకుంటాం. ఇది ఒకటి అనుకోండి ఎగ్జాంపుల్. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3 టు ది పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్ 9 బేస్ 3 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఏంటి ఆన్సరు, ఇక్కడున్న 3 రెండు బేసుల్లో ఉన్నాయి కదా, ఇది ఒక బేస్ అయితే ఇది కూడా బేసే కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడున్న ప్లేస్లో ఉన్నదే ఆన్సర్ అవుతుంది. అంటే 9 అనేది దానికి ఆన్సర్. ఇంకొకటి ఏంటి, ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇలాగా. 5 టు ది పవర్ ఆఫ్ లాగ్ 50 బేస్ 5 అన్నాను అనుకోండి, ఇక్కడ బేస్లో ఏముంది 5, ఇక్కడ బేస్లో ఏముంది 5, ఈ ప్లేస్లో ఏముంది 50 ఉంది. సో దాని ఆన్సర్ ఎంత 50, ఆన్సర్ 50. సో ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఇది 7th ప్రాపర్టీ లాగా చెప్పుకుంటాం అన్నమాట. ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ అవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీతో పాటుగా వాటి యొక్క ప్రూఫ్లు కూడా నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లాగరిథమ్స్లో ప్రాపర్టీస్ క్లారిటీగా ఎలా వచ్చాయి ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇది ప్రాపర్టీ 7 గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకొక ప్రాపర్టీ ఉంది, ఏమంటే 8th ప్రాపర్టీ. 7 వరకు చెప్పుకున్నాం, 7 ప్రాపర్టీస్ వరకు చెప్పుకున్నాం మనం. సో ఇది 7th ప్రాపర్టీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రాపర్టీ 8 అన్నమాట. ప్రాపర్టీ 8th ప్రాపర్టీ. ఏమంటే లాగ్ m బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బేస్ బి డివైడెడ్ బై లాగ్ ఏ బేస్ బి. దీన్ని బేస్ చేంజింగ్ ఫార్ములా అని కూడా అంటారు. బేస్
చేంజింగ్ ఫార్ములా అంటారు. బేస్ చేంజింగ్ ఫార్ములా అంటే చూడండి, బేస్ చేంజింగ్ ఫార్ములా అన్నమాట దీని అనేది. అయితే లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి లాగ్ ఎం న్యూమరేటర్లో ఏముందో చూడండి, లాగ్ ఎం అలాగే ఉంది, కానీ బేస్ బీగా తీసుకున్నా నేను. అలాగే ఇక్కడున్న బేస్ డివైడెడ్ బై లాగ్ ఏ అనమాట. ఇక్కడ ఈ బేస్లో ఏదైతే ఉంది అది మెయిన్ ఎలిమెంట్గా వస్తుంది అనమాట. సో లాగ్ ఏ బేస్ బి అంటే ఈ బేస్లో ఇక్కడ బి తీసుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా బి తీసుకున్నాం అనమాట. లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ బి బై లాగ్ ఏ బేస్ బి అవుతుంది. సో దీనికి ప్రూఫ్ ఎలా చెప్తామంటే లాగ్ ఎం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ అనుకోండి. లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకోండి. ఎన్ అనుకున్నప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, పవర్ ఫార్ములా పవరుగా రాసుకునేటప్పుడు ఈ ఏ అనేది ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అవుతుంది. గమనించారా? ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ మనం అంతకుముందు చెప్పుకున్నాం ఏమని, సో లాగరిథమిక్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మార్చేటప్పుడు ఇది లాగరిథమిక్ ఫామ్ అనుకోండి, ఇది లాగరిథమిక్ ఫామ్ కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కావాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కావాలంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏ టు ది ఇక్కడ ఫస్ట్ ఇది రాసుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇలా రాసుకోండి. ఎలా? ఫస్ట్ బేస్ రాసుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ నెంబర్ రావాలి మనకి, ఎం రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎం రావాలన్నమాట. దీన్ని ఏమంటారు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినట్టయితే ఇది లాగరిథమిక్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి చిన్నాన్ని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ ఎన్ అనుకున్నట్లయితే మనం దీన్ని లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కదా. ఫస్ట్ బేస్ రాసుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇలా రాసా చూడండి నేను, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది చూడండి ఎం, ఈ నెంబర్ రాసుకోవాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎం అనమాట. ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా లాగ్ అప్లై చేద్దాం. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా లాగ్ అప్లై చేసినట్లయితే ఏమవుతుందో చూద్దాం. లాగ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్, బేస్లో ఏనే ఉంచుకోండి, ఇక్కడ కూడా లాగ్ ఎం అవుతుంది, బేస్లో ఏ రాసుకోండి. ఇక్కడ బేస్లో మనం ఒకటే నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ బి తీసుకుంటే ఇక్కడ కూడా బీనే తీసుకోవాలి. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏది తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే బేస్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పవర్లో ఉన్న ఎన్ కాస్త ముందుకు వచ్చేసిద్దిగా, అంటే ఎన్ ఇంటూ ఇటు పవర్లో ఉంది చూసావా, ఈ పవర్లో ఉన్న ఎన్ అనేది ముందుకు వచ్చినట్టయితే ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ ఆఫ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ బి అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎన్ కావాలనుకోండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లాగ్ ఎం బేస్ బి డివైడెడ్ బై లాగ్ ఏ బేస్ బి అనమాట. సో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నువ్వు ఏదైతే తీసుకున్నావో దాన్ని ఏమని తీసుకున్నావు, ఎన్గా తీసుకున్నావు. ఇక్కడ అదే ఎన్ బదులుగా ఇక్కడ మనకి ఇంకో టర్మ్ వచ్చిందనమాట. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఎన్ అనుకున్నట్టయితే ఎన్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది. అంటే ఎన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఈజ్ ఈక్వల్ టు ఎన్,
ఇక్కడ రైట్ ఈ విలువ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వచ్చింది. అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్టయితే ఇది 1 అనుకున్నాం అనుకో, ఇది 1 అనుకున్నట్టయితే ఎన్నే కదా ఇది కూడా, ఇది 1 and 2 అనమాట. ఫ్రమ్ 1 and 2 ఇది ఎన్ విలువే, ఈ లెఫ్ట్ ఇది తీసుకున్నది ఎన్నే కదా, ఈ మొత్తాన్ని ఎన్నే కదా అంటాం మనం. ఇక్కడ ఇది 2 అనమాట. సో ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 రెండు ఎన్ విలువలే కాబట్టి, సో ఈ ఫస్ట్ దానిలో ఎన్ అంటే ఏముంది, లాగ్ ఎం బేస్ ఏ ఉంది, అవునా. లాగ్ ఎం బేస్ ఏ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇక్కడ ఏముంది, లాగ్ ఎం బేస్ బి, లాగ్ ఎం బేస్ బి బై లాగ్ ఏ బేస్ బి ఉందన్నమాట. సో ఈ విధంగా మనం దీని యొక్క ప్రూఫ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం దీన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినట్టయితే దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్ములా ఏమని చెప్పుకున్నాం ఇందాక, లాగ్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ బి బై లాగ్ ఏ బేస్ బి అన్నాం కదా. నేను ఒక ప్రాబ్లం ఇస్తున్నా మీకు, లాగ్ 64 బేస్ 4 అన్నాను అనుకోండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. బేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు, 64 అన్నా అనుకోండి, బేస్ 2 నెంబర్ ఏదైనా రాసుకోవచ్చు. లాగ్ 64 బేస్ 2 బై లాగ్ ఏ నెంబర్ రాసినా మనకి తప్పలేదన్నమాట. లాగ్ ఇక్కడ బేస్లో ఏముందమ్మా 4 బేస్ 2 అనమాట. దీన్ని ఇలా రాసుకోవచ్చు, లాగ్ 64 బేస్ 2 బై లాగ్ 4 బేస్ 2 అనమాట. సో దీని వల్ల మనం సింప్లిఫై చేసినా ఒకటే విలువ వస్తుంది రైట్ హ్యాండ్ సైడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేసినా ఒకటే విలువ వస్తుంది అనమాట. మరి చూద్దాం ఎల్హెచ్ఎస్ విలువ ఎంత, ఆర్హెచ్ఎస్ విలువ ఎంతో మనం చెక్ చేసుకుందాం. లాగ్ 64 బేస్ 4 అన్నాం అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, లాగ్ ఆఫ్ 4 పవర్ 3 రాయొచ్చుగా. 64ని 4 into 4 into 4 రాయొచ్చు, బేస్లో 4 రాయొచ్చు. ఇక్కడ ఉన్న 3ని ఇటు తీసుకొచ్చినట్టయితే 3 into లాగ్ 4 బేస్ 4 అవుతుందన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into లాగ్ ఏ బేస్ ఏ విలువ ఎంత ఎప్పుడైనా 1, అలాగే లాగ్ 4 బేస్ 4 విలువ 1 అనమాట. 3 into 1 అంటే విలువ 3 అవుతుంది. సో అలాగే ఆర్హెచ్ఎస్ను కూడా చెక్ చేసినట్లయితే లాగ్ ఆఫ్ 64 బేస్ 2 బై లాగ్ 4 బేస్ 2 రాసినట్టయితే ఇక్కడ ఏం చేద్దాం, లాగ్ ఆఫ్ 64ని 2లో ఎలా రాసుకోవచ్చు, 2 to the power of 6 బేస్ 2 బై లాగ్ ఆఫ్ 2 to the power of 2 బేస్ 2 అవుతుంది. ఇక్కడ పైన ఉన్న 6ని ముందుకు తీసుకొచ్చినట్టయితే 6 log 2 బేస్ 2 రాసుకుంటాం, డివైడెడ్ బై ఇక్కడున్న 2ని ముందుకు తేవచ్చు కదా, 2 into log 2 బేస్ 2 అవుతుంది. సో 6 into log ఏ బేస్ ఏ వాల్యూ ఎంత, log 2 బేస్ 2 అన్న 1 ఇక్కడ. సో బై 2 into log 2 బేస్ 2 ఇక్కడ విలువ ఎంత 1 అన్నమాట. సో 6/2 అవుతుంది. 6/2 అంటే 2 3s are 3 అంటే ఎల్హెచ్ఎస్ ఎంతైతే వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా అంతే వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనమాట. అంటే ఎలా అయినా ఇక్కడ నెంబర్ ఏదైనా రాసుకొని చేసుకున్నట్టయితే వాల్యూ అనేది మారదన్నమాట. ఓకే, మరొక ప్రాపర్టీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.